వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ముందు వీడియోలో మనం చూసాం కదండి, మామిడికాయ పులిహోర చేశాను. ఆ రోజు ఎండగా ఉంది, ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. ఈ కూల్ క్లైమేట్లో మీకు మంచి ఇంగ్రీడియంట్స్ చేయడానికి రెడీ అయిపోయాను. అదే కాజు చికెన్ పకోడీ అండి. ఇప్పుడు మనం కాజు చికెన్ పకోడీని ఎలా తయారు చేద్దామో చూద్దామా. దానికోసం కేజీ చికెన్ తీసుకున్నాను. ఇంత పీసెస్ తీసుకున్నాను. వీటిని బాగా కడుక్కొని శుభ్రం చేసుకుందాం. చూడండి, చికెన్ ఇలా అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు మనము పకోడీకి కలుపుకుందాము ఇంగ్రీడియంట్స్. ఫస్ట్గా పసుపు వేసుకుందాం. తగినంత పసుపు, కలుపుకుందాం. ఇప్పుడు పకోడీకి మీ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసుకొని కలుపుకుంటే ముక్కకి బాగా పడతాయి. సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి, రుచికి తగినంత. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుందాం. ఈ సాల్ట్ వేసాం కదండి, చికెన్లో వాటర్ వస్తుంది, బాగా కలుస్తుంది, ముక్కకి బాగా పడుతుంది. నెక్స్ట్ మనం కారం వేసుకుందాం. కారం కూడా మీరు తిన్నంత వేసుకోండి. స్పైస్ తింటే స్పైసీ వేసుకోండి, లేదంటే లైట్గా వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా బాగా కలుపుకుందాం ముక్కకి పట్టేలా. అంటే ఒక్కొక్కటి వేసుకొని కలుపుకుంటే, అన్నీ వేసి కలుపుకుంటే ఉండల్లా కట్టేసి ముక్కకి ఎక్కడికక్కడ ఉండిపోద్దండి. ఇది ఒక్కొక్కటి వేసి కలుపుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా పడతాయి, ముక్కకి టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుందాం. నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక్కొక్కటి వేసి కలుపుతున్నాను. అలానే కలుపుకుంటే చాలా బాగా వస్తుంది చికెన్ పకోడీ. జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కలుపుకుందాం బాగా. నెక్స్ట్ గుడ్డు వేసుకుందామండి. కేజీ చికెన్కి 3 ఎగ్స్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసేసాను, బాగా కలుపుకుందాం. ఎగ్ వేసి కలిపేసాను కదండి. ఒక నిమ్మకి చెక్క పిండుకుందాం. నిమ్మ చెక్క పిండుకున్నాం. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. నెక్స్ట్ కాజూస్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేద్దాం. వేసి కలిపేసామండి. ఇగో చూడండి, దీన్ని ఒక ½ an hour మ్యాగ్నేట్ చేస్తాం. ఇదిగోండి, అరగంట మ్యాగ్నేట్ చేసిన చికెన్ కాజు పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం. బాండీ పెట్టుకున్నాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకున్నాం. ఇది బాగా మరగాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి. ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఫ్రై చేసేద్దాం. అలా డీప్ ఫ్రై చేసుకుందాం.
చూడండి ఇలా బ్రౌన్ కలర్లో రావాలి వేగిపోయిన చికెను. తీసుకుందాం బౌల్లోకి. చూడండి కాజు చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం నిమ్మకాయ జల్లుకుందాం. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. దీంతో చిన్న నిమ్మకాయ, ఉల్లిపాయ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.